హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు స్టవ్ క్లీనింగ్ వీడియో అండి. చాలా చాలా ఈజీగా, ఎంత జిడ్డు పట్టిన స్టవ్ అయినా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగా నీట్గా తల మెరుస్తుంది అనమాట స్టవ్ అయితే. స్టవ్ అయినా సరే, టైల్స్ అయినా సరే చాలా బాగా క్లీన్ అయిపోతాయి ఈజీగా ఇంట్లో వాటితోటే. నేనైతే మన ఆడవాళ్ళకైతే ఇది మంచిగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఈ టిప్పు చాలా బాగా ఈజీగా క్లీన్ అవుతుందండి. చేతులు ఇట్లా ఏమంటారు బర్స్ కాకుండా కూడా స్టవ్ చిమ్నీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇట్లా బాగా మేము గోవాకి వెళ్ళొచ్చినాం కదా, మా అత్తమ్మ ఒక్కతే ఉండే అనమాట. కొంచెం ఇబ్బందిగా, ఇక ఒక్కతే కాబట్టి ఇల్లు పెద్దగా ఉంటుంది కదా, ఒక్కటి చేసుకోలేకపోయింది. స్టవ్ మీద వంట సోడా వేసుకోవాలండి. ఒక స్పూన్ వేసుకొని ఒక చుక్క విమ్ లిక్విడ్ వేసుకోవాలి. ఒక స్పూను వైట్ వెనిగర్ వేయాలండి. వేసిన తర్వాత ఇట్లా పొంగుతుంది అనమాట. పొంగితే మొత్తం జిడ్డు అనేది మొత్తం వెళ్ళిపోతుంది. అది అవి రెండు బర్నల మీద అవన్నీ వేసిన తర్వాత చిమ్నీకి, ఇక్కడ స్టవ్ మీద, టైల్స్ మీద అంతా ఒక డిఐవై లిక్విడ్, అది కూడా ఒకసారి చూపిస్తానండి. అది మొత్తం కొట్టినమాట టైల్స్కి ఇట్లా. ఇది ఆలోపు ఇది నానింది. ఇది ఇనుప బ్రష్లు అమెజాన్లో తీసుకున్నాండి నేను. ఇనుప బ్రష్లతోటి ఇట్లా గీకాలన్నమాట. చూడండి, ఇందాక ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది. మొత్తం ఇట్లా గీక్కుంటే అది వెళ్ళిపోతుంది అనమాట ఈజీగా. ఎంత టైం పట్టదు, చాలా చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. అమ్మ ఇంత జిడ్డు పట్టింది కదా అన్నట్టు కూడా ఉండదు. వంటబండ మీద కూడా చూడండి ఎంత ఈజీగా వెళ్ళిపోయింది మరక. చాయ్ పొంగిందనమాట. ఇక మా అత్తమ్మ ఒక్కతే కదా పాపం, అంత పని చేసుకోలేకపోయింది. ఆ విమ్ లిక్విడ్, వంట సోడా, వెనిగర్ వేస్తే ఈజీగా స్టవ్ క్లీన్ అవుతుందండి. చూడండి ముందు ఎట్లుందో ఇప్పుడు ఎట్లుంది స్టవ్, అంత బాగా క్లీన్ అవుతుంది. ఏం లేదు, ఇట్లా 3 కలిపి వేసుకొని ఒక 10 నిమిషాలు నానిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. మనం మళ్ళీ సబ్బు అవసరం లేదు, ఏది అవసరం లేదు. మళ్ళీ నేను ఒకసారి డిఐవై లిక్విడ్ వేసి మళ్ళీ ఒకసారి తుడుస్తున్నాను అనమాట, మంచిగా క్లీన్ అవుతుందని. నీట్గా అనిపిస్తుంది. స్టవ్ క్లీన్గా ఉంటే కడుపు నిండినంత హాయిగా ఉంటుందండి. నాకైతే అట్లే ఉంటుంది. స్టవ్ తుడవకపోతే మనసునే పట్టదు. నేను గోవా నుండి రాగానే ఫీవర్ వచ్చిందనమాట. 2-3 రోజులు అస్సలు ఎట్లనో ఉండే. మళ్ళీ ఇక స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాత హాయిగా అనిపించింది. ఎంత బాగా మెరుస్తుంది స్టవ్, వంటబండ, టైల్స్, చిమ్నీ కూడా చాలా చాలా బాగా క్లీన్ అయిందండి. చూడండి మీరే, అంత బాగా క్లీన్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వంట సోడా, విమ్ లిక్విడ్, వైట్ వెనిగర్, ఈ 3 ఉంటే చాలు. ఎంత జిడ్డు పట్టిన మరకైనా సరే ఈజీగా వదిలిపోతుంది. ఇనుప బ్రష్ లేకపోతే మన స్టీల్ బ్రష్ ఉంటుంది కదా, అది ఉంటుంది కదండి బాసనలు అనేది, స్క్రబ్బరు స్టీల్ది, దాంతో అయినా సరే ఈజీగా వెళ్ళిపోతుంది. ఎంత జిడ్డు పట్టిన గట్టిదైనా సరే. చూడండి ఒకసారి ఇంత బాగుందా, చాలా చాలా నీట్గా. చిమ్నీ కూడా చూడు, నా ఫేస్ కనిపిస్తుంది అందులో. అంత నీట్గా అయిపోయింది, బాగా అవుతుందండి. టైల్స్ కూడా క్లీన్ అయిపోతాయి అన్నమాట ఇంత 3 వస్తువులతోటి. అంత బాగా క్లీన్ అవుతుంది. చూడండి కదా, చాలా బాగా క్లీన్ అవుతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.